నా పేరు మధు. నేను గాలరామారంలో ఉంటాను. మన సక్సాయ్ ఆర్గనైజేషన్ నుండి మాకు అమృత కలశాలు ఇవ్వాలి అని మేము అనుకున్నప్పుడు, ఇట్లాగా లేని వాళ్ళని చూసుకొని, పిల్లలను చూసుకొని వాళ్ళు ఉంటారుగా, వాళ్ళని చూసుకునేటప్పుడు మాకు సర్వే చేసినప్పుడు ఈ బామ్మ మాకు కలిసిందన్నట్టు. మేము ఒక 2 ఇయర్స్ నుండి ఇస్తున్నాం. 2 ఇయర్స్ నుండి ఇస్తుంటే ఈ మధ్య ఒక 2-3 మంత్స్ నుండి చేత కావట్లేదు సార్, వేరే ఎక్కడన్నా ఉంటామంటే ఇప్పుడు మన బాలచంద్రన్న మాట్లాడి అన్న ఇట్లా ఉంది పరిస్థితి అని తీసుకురండి అని చెప్పింది. అందుకొరికి ఇక్కడికి తీసుకొచ్చాం. అంటే మొన్న ఒక 2 మంత్స్ వరకు తను వంట చేసుకుంటుండే, మనం ఇచ్చిన సరుకుల నుండి వంట చేసుకొని తింటుండే. కానీ ఇప్పుడు అది చేత కావట్లేదు. పక్కన ఒక ఆమె లక్ష్మి అని ఉంటుంది, ఆమెనే వంట చేసి పెడుతున్నాం. ఇప్పుడు చేత కాదు తీసుకుపోయి సార్ అని అంటే ఒక అన్న బాలచంద్ర అన్న చాలా మేము అడిగిన తాడు తీసుకురండి మధు అని చెప్పాడు. సో అది మాకు చాలా హ్యాపీ అన్నమాట. ఎందుకంటే ఈ ఏజ్లో ఈ ఎండకు కానీ వర్షానికి కానీ ఇక్కడ ఉండలేము కదా. కమలమ్మని అభయ ఆనంద నిలయానికి స్వాగతం పలుకుతున్నాం. షీఈ్ ఆల్మోస్ట్ 75 years old. వీ డోంట్ నో హర్ వేర్ అబౌట్స్, ఎక్కడ పుట్టిందో, ఎవరు పుట్టారో, పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఏమి తెలీదు. దే ఆర్ ద పీపుల్ హూ టుక్ కేర్ ఆఫ్ హర్ ఫర్ ద లాస్ట్ 2 years. థ్యాంక్స్ టు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అండ్ ద డివోటీస్. చాలా అంటే ఆవేదన అవుతుంది ఇలాంటి వాళ్ళని చూస్తే. ఇలా వందల మందికి చేయాలని ఆలోచన ఉంది, కానీ మాతో పాటు నిలబడి ఈ సంస్థలో పనిచేసే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. మాకు చేతనంత చూద్దాం, ఎవరికి వాడు భయం అంటాడు, వీళ్ళని చూస్తే భయపడతారు, వీళ్ళేనా అంటారు, వీళ్ళకి చెయ్యాలా అంటారు. వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు తినరా? వాళ్ళకి అనారోగ్యాలు రావా? ఇవన్నీ చూసి చాలా చాలా బాధ అవుతుంది ఒక్కోసారి. నేను సైతం ప్రపంచానికి సమిధను ఒక్కటి ఆలోచిస్తాను అన్న చందంగా ఎంతమందికి వీలవుతే అంతమందికి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆవిడ మంచం మీద పడితే చూసుకోవడానికి కూడా నిజంగా కష్టమే. బట్ లెట్ us ట్రై. నిన్న ఇద్దరు భాష లేదు, వాళ్ళకి మాట లేదు, చాలా ఘోరమైన పరిస్థితిలో వచ్చారు. వాళ్ళిద్దరినీ కూడా తీసుకొచ్చాం అభయ హోమ్కి. దే ఆర్ ట్రయింగ్ టు బీ ఎక్విప్డ్ ఫస్ట్. ఇదంతా ఏమీ వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. నేరాలు చేసి వచ్చారా, ఘోరాలు చేసి వచ్చారా, వాళ్ళు అడిగితే జైలు నుంచి వచ్చామంటున్నారు. సో వీ డోంట్ నో. వీఆర్ ట్రయింగ్. సేవ చేసే ఆలోచన తప్ప ఇక మరి వేరే ఆలోచన లేదు. నమస్కారం మధు అండ్ టీమ్. వీఆర్ వెరీ హ్యాపీ. స్వామి మీకు దండిగా శక్తి యుక్తి ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళకి మనం అందరం కలిసి సహాయం చేద్దాం. జై సాయిరామ్.